చెన్నైకి చెందిన రెనే జోషిల్డా అనే యువతి ప్రేమలో విఫలమై దారుణంగా ప్రవర్తించింది. ఈమె ఒక ప్రఖ్యాత కంపెనీలో సీనియర్ కన్సల్టెంట్ గా ఉంది. అయితే బెంగళూరులో ఒక ప్రాజెక్టులో పనిచేస్తున్న దివిజ్ ప్రభాకర్ ను ఇష్టపడింది. వన్ సైడ్ గా ప్రేమించింది. అయితే రెనే జోషిల్డాను అతను పట్టించుకోలేదు. చివరకు కొన్నాళ్లకే మరో మహిళను వివాహం చేసుకున్నాడు. అయితే అతనిపై పగ పెంచుకున్న రెనే జోషిల్డా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది. సైబర్ నేరస్తురాలిగా అవతారమెత్తింది. ఇన్స్టా ఫేక్ ఐడీలు సృష్టించింది. పలుమార్లు వాటి ద్వారానే నకిలీ బాంబు బెదిరింపు మెసేజ్లు పంపింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 11 రాష్ట్రాల్లో ఈ తరహా ఫేక్ మెసేజ్లు పంపి హడలెత్తించింది. ఇటీవల జరిగిన అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ లో కూడా దివిజ్ ప్రభాకర్ పాత్ర ఉన్నట్లు చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. చూశారుగా మా అటాక్ ఎలా ఉందో అంటూ విమానం కూలిన మెడికల్ కాలేజీకు పంపింది. ఇక తెలివిగా ఎన్ని తప్పులు చేసినా చివరకు దొరక్క తప్పదు. రెనే జోషిల్డా చేసిన ఒక చిన్న తప్పే ఆమెను పట్టించింది. ఒకరోజు తన నిజమైన అకౌంట్‌ను ఫేక్ అకౌంట్‌లో ఓపెన్ చేసి చూసింది. దాంతో సైబర్ పోలీసులు సదరు యువతిని ట్రాక్ చేశారు. ఆమె అడ్రస్‌ను కనిపెట్టి అరెస్ట్ చేశారు. వన్ సైడ్ లవ్ ఫెయిల్ అయితే ఇంత అరాచకంగా ప్రవర్తించాలా అంటూ నెటిజన్లు రెనే జోషిల్డాపై సీరియస్ అవుతున్నారు. ఇది సైకో ప్రేమలా ఉందంటూ కామెంట్లలో రాసుకొస్తున్నారు.